హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీ వండుతున్నాను. ఈ మసాలా ఇలా తయారు చేసుకోవాలి. మసాలా తయారింపుకి వేరుశనగగుళ్ళు, జీడిపప్పు, నువ్వులు, వెండి ఖర్జూరం, దాల్చిన చెక్క, యాలకులు, లవంగ మొగ్గలు వేసుకొని అలా ఫ్రై చేసిన తర్వాత చల్లారాక ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని 2 స్పూన్స్ కారం, 1 స్పూను పసుపు, మనకి రుచికి తగ్గట్టుగా ఉప్పు, నేనైతే కల్లుప్పు వేసుకున్నా, మీరు ఏది వేసుకున్నా ఓకే. కల్లుప్పు అయినా సాల్ట్ అయినా ఇలా ఫస్ట్ బరకగా పట్టుకోవాలి. ఆ తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కలు కోసి ఇలా వేసుకోవాలి. నేనైతే కొత్తిమీర కడిగే వేసుకుంటాను, ఎందుకంటే ఏమన్నా మట్టి గట్ట ఉంటే పోతుందని. ఇప్పుడు దీన్ని మనకి తగినన్ని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసేసుకోవటం. ఇలాగా మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఉప్పు అయినా కారమైనా అన్నీ ఇప్పుడే రుచి చూసుకోవాలి మనం. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయినాయి అన్నీ. ఇగోండి, వంకాయలని ఇలా ఉప్పు వేసిన వాటర్లో వేయాలి ఘాట్లు పెట్టి. వీటికి మసాలా పట్టించేసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇప్పుడు మనం ప్రాసెస్ మొదలు పెడదాం. ఈ మసాలా పేస్ట్ మన గ్రేవీ కింద పనికొస్తుంది అనమాట. నేనైతే కుక్కర్లో చేద్దాము ఫాస్ట్గా అయిపోతుంది అనుకున్నా, కాకపోతే సరిపోదు అనేసి వేయలేదు, మళ్ళీ కడాయిలోనే వేసాను. ఫస్ట్గా అయితే ఇలా నూనె వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు ఒక 10-15, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి వంకాయలు వేసుకోవాలన్నమాట. చూసారా, నేను దాంట్లో పట్టక మళ్ళీ కడాయిలోనే వేసుకున్నాను. మళ్ళీ పట్టదేమన్నా డౌట్ వచ్చి. వంకాయలు చూసారా, ఇలాగా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇందులో ఆయిల్లో ఎంత ఫ్రై అయితే అంత మంచిది. మసాలాని కూడా వేసేసాను నేను, ఎందుకంటే మసాలా కూడా ఆయిల్లో వేగితే చాలా బాగుంటుంది. కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టిన తర్వాత మనకి గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి. మీకు నచ్చితే కొంచెం చింతపండు పులుసు పోసుకోండి. మా ఇంట్లో తింటారని నేను వేశాను. చాలామందికి నచ్చదు, మీకు నచ్చితే కానీ చేసుకోండి. మూత పెట్టి సిమ్లో పెట్టి కాసేపు అలా మగ్గనివ్వండి. తర్వాత గరం మసాలా వేసి మళ్ళీ ఒకసారి తిప్పి మళ్ళీ మూత పెట్టి ఒకసారి మంచిగా ఉడకనివ్వండి. నాకు ఇంకా ఉడకాలి, థిక్కెస్ట్ గ్రేవీ అయితే ఇంకా రాలేదు నాకు. మ్యాక్సిమం అయిపోయినట్టే అనిపిస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారా, నా కర్రీ అయితే ఫినిష్, చాలా బాగుంది.